రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ప్రియుడు కోసం భర్తని మంచానికి కట్టేసి తగలబెట్టేసిన భార్య. ఈ మధ్యకాలంలో ప్రియుడు కోసం భర్తల్ని చాలా దారుణంగా చంపేస్తున్నారు. సినిమా ఫక్కిలో మరి ఆలోచించి చెప్పేస్తున్నారు. చంపిన తర్వాత ఆ డెడ్ బాడీ దొరకకుండా ఉండేందుకు యూట్యూబ్ వెబ్ సిరీస్లో కూడా చూసి క్రోమ్స్లో సెర్చ్ చేసి మరి చాలామంది హతమారుస్తూ ఉన్న పరిస్థితి. ఇక రీసెంట్గా ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. భార్య పేరు పూజ, భర్త పేరు లాల్జీ గౌతమ్. వాళ్ళిద్దరికీ పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. ఒక పాప అలాగే ఒక బాబు కూడా ఉన్నారు. అయితే పెళ్ళైన కొత్తలో ఫిరోజ్ అనే వ్యక్తిని భర్తకి, ఇతను మా కుటుంబ సభ్యుడు, నాకు వరుసకి బావ అవుతాడు అంటూ కూడా పరిచయం చేస్తుంది. దీంతో ఫిరోజ్ తరచుగా లాల్జీ గౌతమ్ ఎక్కడైతే నివాసిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతానికి తరచుగా వచ్చి వెళ్తూ ఉండేవాడు. సో రీసెంట్గా లాల్జీ గౌతమ్కి ఫిరోజ్ గురించి నిజం తెలిసిపోయింది. అతను వాళ్ళ కుటుంబ సభ్యుడు కాదు, ఈమె ప్రియుడు అని చెప్పి. సో దీంతో నేను కొన్ని రోజులు బయటికి వెళ్ళొస్తానని చెప్పి, సినిమాలో చూస్తాను ఇటువంటి కొన్ని రోజులు బయటికి వెళ్తానని చెప్పి భార్య ఏం చేస్తుందో కనుక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. అలా సినిమాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇతను కూడా అదే తరహాలో కొన్ని రోజులు నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లకుండా ఇంటి దగ్గర అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించాడు. మొత్తానికి ఫిరోజ్ ఇంటికి రావడాన్ని అతను గమనించాడు. ఒకరోజు గట్టిగా భార్యతో గొడవ పడ్డాడు. మందలించే ప్రయత్నం చేశాడు. నీకు 2 పిల్లలు ఉన్నారు, వారి భవిష్యత్ ఏమవుతుంది? ఇరుగు పొరుగు వారికి, స్థానికులకి తెలిస్తే చాలా ఇబ్బంది. ఇప్పుడే నువ్వు అతన్ని కట్ చేయి, లేదంటే మాత్రం నేను మీ కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని చెప్పేస్తానంటూ కూడా ఆమెకి చెప్పాడు. దీంతో సరేనని చెప్పి ఆమె భర్తని హతమార్చడానికి ఫిరోజ్తో కలిసి ప్లాన్ చేసింది. వీడుంటే ఖచ్చితంగా నాకు చాలా ఇబ్బంది, ఫిరోజ్తో నేను ఏకాంతంగా గడపలేను, ఎంజాయ్ చేయలేను, గంటల తరబడి అతనితో ఫోన్లో మాట్లాడలేను, పిల్లలు అంటారా అవసరం లేదు, కాబట్టి ఫిరోజే నాకు ముఖ్యం అనుకుంటా ఫిరోజ్తో కలిసి భర్తను హతమార్చడానికి ప్లాన్ చేసింది. మే 21వ తేదీ వాళ్ళిద్దరూ కూడా గొడవ పడ్డారు. అదే టైంలో ఫిరోజ్కి కాల్ చేసి ఇంటికి పిలిపించింది. సడన్గా ఫిరోజ్ ఇంటికి వచ్చాడు. ఒక బలమైన ఆయుధంతో నెత్తిపైన కొట్టారు. తర్వాత అతను కుప్పకూలిపోయాడు. ఒక మంచానికి కట్టేసి తర్వాత అతని పైన పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ మంటల్లో ఆ వేడిని తట్టుకోలేక గట్టిగా కేకలు వేస్తుంటే పక్కన వేరే కుటుంబ సభ్యులుంటే వారు వచ్చి వెంటనే ఆ మంటలన్నీ కూడా ఆర్పి త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. అదృష్టం ఏంటంటే అతను ప్రాణాలు అయితే కోల్పోలేదు, బాగానే ఉన్నాడు. కానీ పరిస్థితి కొంచెం విషమంగానే ఉందంటూ కూడా చెప్తున్నాను. తర్వాత అతను మీడియాతో మాట్లాడిన విజువల్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. పూర్తిగా శరీరం అంతా కూడా కాలిపోయింది. నేను ఆమెను మందలించే ప్రయత్నం చేశాను. నువ్వు చేస్తుంది తప్పు, నీ పద్ధతి మార్చుకో అని చెప్పాను. దానికి నన్ను చంపాలని చెప్పి ఆమె ప్రయత్నించిందంటూ కూడా చెప్పాడు. సో చూడండి, ఎప్పటి నుంచో చాలామంది చెప్తా ఉన్నారు, మీరు మీ కూతురికి పెళ్లి చేసేటప్పుడు ఆ పెళ్ళి ఇష్టమా లేదా అనేది ఖచ్చితంగా కనుక్కొని చేయండి. లేదంటే మీరేదో బలవంతంగా పెళ్లి చేసినా, మేము చనిపోతాం నువ్వు చేసుకోకపోతే అని బెదిరించిన, చివరికి అతనితో తాళి కట్టించుకున్న తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా అంటే ఇప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టించుకున్నాడుగా లాల్జీ గౌతమ్, అతని పరిస్థితిలో ఉంటుంది. ఒక లాల్జీ గౌతమే కాదు, చాలామంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. సాయిలు అనే వ్యక్తిని 2 కోట్ల బీమా కోసం హతమార్చేసింది ప్రియుడితో కలిసి. అలాగే ఇప్పుడు జరుగుతుంది ఇది. ఇంతకుముందు పాముతో కాట్లు వేయించడం, డ్రమ్ములో పాతి పెట్టించేయటం, ఎవరికీ తెలియకుండా దూర ప్రాంతాలకి తీసుకెళ్ళి తగలబెట్టేయటం, ముక్కలు ముక్కలుగా కట్ చేసి సముద్రంలో విసిరేయటం, గోదావరిలో విసిరేయటం, పోలీసులకి ఏ ఎవిడెన్స్ కూడా చెప్పకుండా ఇలాంటివన్నీ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. కేవలం భార్యలు మాత్రమే కాదు, చాలామంది భర్తలు కూడా ఏ ధోరణిలో వెళ్తున్న పరిస్థితి. ఇక ఈ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా చాలా దారుణం. చూడండి, అంటే మంచానికి కట్టేసి తగలబెట్టేయడానికి ప్రయత్నించిందంటే ఆమె ఎంత క్రూరత్వంగా ఆలోచించిందో. దీనికి సంబంధించి ఇంకా విషయాలు నేను అందించేందుకు ప్రయత్నిస్తాను.
నేటి ఆధునిక సమాజంలో క్షణిక సుఖాల కోసం అక్రమ సంబంధాలు వ్యామోహంలో పడి పవిత్రమైన బంధాలను నడిరోడ్డుపై బలిపీఠం ఎక్కిస్తున్నారు. కట్టుకున్న భర్తను కడతీర్చడానికి కూడా వెనకాడనంతగా మనుషులో మృగత్వం పెరిగిపోతుంది. నమ్మకం, ప్రేమ, అనురాగాలు స్థానంలో క్రూరత్వం చోటు చేసుకుంటున్నాయి. ఈ అక్రమ బంధాలు ఉచ్చులో పడి ఎన్నో పచ్చని సంసారాలు బూడిదవుతుంటే మరికొన్ని కుటుంబాలు కోర్టులు, జైలు చుట్టూ తిరుగుతూ నరకం అనుభవిస్తున్నాయి. కన్న పిల్లలు భవిష్యత్తును కూడా ఆలోచించకుండా గాలి కుదిలేసి మానవత్వాన్ని మంటగలుపుతున్నారు కొంతమంది. అలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్లో సిద్ధార్థ్ నగర్లో జరిగింది. ఒక వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో ఆ మహిళ ఆమె ప్రియుడితో కలిసి భర్తని మంచానికి కట్టేసి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘోరానికి పాల్పడిన భార్య పూజ, ఆమె ప్రియుడు ఫిరోజ్. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా మే 21వ తేదీన జరిగింది. అయితే 2 ఏళ్ల నుంచి కూడా అతను గుట్టు చప్పుడు కాకుండా నా బావ, నా కుటుంబ సభ్యుడు అంటూ కూడా భర్తకి చెప్పింది. ఇదంతా కూడా పోలీసులకు వివరించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సిద్ధార్థ్ నగర్ జిల్లా రెహ్రా గ్రామానికి చెందిన లాల్జీ 8 ఏళ్ల క్రితం పూజాతో వివాహం జరిగింది. వీరికి 7 ఏళ్ళు, 4 ఏళ్ళ వయసున్న 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత 2 ఏళ్లుగా పూజాకి ఫిరోజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తుంది. లాల్జీ గౌతమ్ అనుమానం రాకుండా ఉండేందుకు ఫిరోజ్ని ఆ ఇంటికి పూజ బావ వరుస అవుతాడని చెప్పి కూడా అతనికి చెప్పి నమ్మించింది. దీంతో మే 21వ తేదీన అసలు బంధువే కాదని నిజం తెలుసుకున్నాడు భర్త. దీంతో పూజతో గొడవ పెట్టుకున్నాడని చెప్పి పూజ అతన్ని హతమార్చేందుకు ప్రియుడితో ప్లాన్ ప్రకారం అతన్ని ఇంటికి పిలిపించి మంచానికి కట్టేసి పెట్రోల్ వేసి తగలబెట్టడానికి ప్రయత్నించింది. ఎంత దారుణమైన ఘటన. సో ఇలాంటి మహిళలను అసలు ఏం చేయాలంట? మహిళా సంఘాలు ఎక్కడికి వెళ్ళాయి? ఇలాంటి మహిళలు ఇన్ని దారుణాలు చేస్తుంటే మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడట్లేదు? ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కావచ్చు, భారతదేశంలో కూడా కావచ్చు, చాలా దారుణంగా చంపేస్తున్న పరిస్థితి. పెళ్లి చేసుకోవాలంటేనే చాలామంది భయపడుతున్నారు.